ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పకపోతే ట్రిగర్ నొక్కేయ్ మమ్మీ. నయనిలా ఎందుకొచ్చావో చెప్తావా లేదా? అయ్యో, ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. కమాన్, రెడీ, 1 2 3. మమ్మీ, అయ్యో మమ్మీ, అమ్మా నైని, అరే మమ్మీ, మమ్మీ, ఏ నైని వద్దు. ఏ నైని ఏం చేస్తున్నావు? అరే వదరా. నేను కాల్చను, కానీ నువ్వు చేసిన పిచ్చి చేష్టలకి మండిపడుతున్నాను. అయినా సరే విడిచిపెడుతున్నాను అంటే కారణం విశాల్ బాబు గారిని చూసే. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా బెదిరిస్తే మాత్రం నేను మీరన్నట్టు నైనినా లేకపోతే త్రినేత్రినా అని కన్ఫ్యూజ్ అవ్వకుండానే షూట్ చేసేస్తాను. గాయత్రి పాప ఆడుకుంటూ ఫ్లవర్ వాజ్ విసిరేసినట్టుంది. ఆడుకుంటూ వేసిందో లేదంటే మా మమ్మీ తల పగలగొట్టాలని వేసిందో. ఏదైతేనే రిజల్ట్ వచ్చింది కదా. మా అక్కన కాదానా? అది తెలుసుకోవాల్సిన అవసరం మీకుందేమో కానీ నాకైతే లేదు. చెల్లి, ఆ రివాల్వర్ ఇటివ్వు. భలే స్టైల్ గా పట్టుకున్నావు నువ్వు. నేనైతే సరిగ్గా గురి కూడా పెట్టలేను. ఇష్టం వచ్చినట్టు కాచిపడి. ఆ గన్నిటివ్వు. సరదాగా ట్రిగ్గర్ నొక్కినా ఎవరో ఒకరు పోయేలా ఉన్నారు. అమ్మా, నైని జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా ఎందుకు వినవు? నువ్వు వెళ్ళవమ్మా. నైనివో త్రినేత్రివో ఏదో ఒకటి. నువ్వు వెళ్ళు ముందు. సైడ్ ప్లీజ్. మా మమ్మీ ఇంకా షాక్ విత్ పెయిన్ తో ఉంది. తీసుకెళ్ళండి బావగారు. మమ్మీ పద, మమ్మీ పద. తిలోత్తమ అత్తయ్యకి దెబ్బ తగిలింది కదా. రేపటి నుండి ఉదయం నేను తిలోత్తమని, మధ్యాహ్నం ఊర్వశిని, రాత్రి రంభని అంటుందేమో. ఊరుకోవే బాబు, మనసులో పెట్టుకోగలదు. నూనె చుక్కలు పోసాను మమ్మీ. మునివేళ్లతో మర్దం చేయరా. చూపుడు వేలు తెలుసు, ఉంగరం వేలు తెలుసు, చిటికెన వేలు తెలుసు. అరే కానీ ఈ మునివేలు ఏంటి మమ్మీ? నీకు తెలీదు, చెప్పినా అర్థం కాదు. వదిలే. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.